హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చాలా రోజులు అయిపోయింది కదా మోటార్ వ్లాగింగ్ తీయక. సో మోటార్ వ్లాగింగ్ వచ్చేసాము. ఈ రోజు వచ్చేసి కన్నుల పండగ జరిగే వీధికి వెళ్తున్నాము. నేను తీసుకెళ్లే ప్లేస్ పేరు వింటే మీరంతా చిల్ అయిపోతారు. చిల్ అంటే బొక్కడి పోతాం, చిల్ అంటే కూల్ రా. అదే అండి, మళ్ళీ కోరమంగళకి వెళ్తున్నాము. నమ్మ కోరమంగళ అంటేనే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. కానీ అది సింగిల్గా కానీ లేదంటే ఫ్రెండ్స్తో కానీ వెళ్తే బాగుంటుంది. కానీ మళ్ళీ యాజ్ యూజువల్ కానీ మళ్ళీ ఈరోజు మా వైఫ్తో వెళ్తున్నాను. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. కానీ ఈ కోరమంగళకి ఫ్రెండ్స్తో కానీ లేదంటే లవర్తో కానీ లేదంటే ఇంకా వేరే వాళ్ళు ఎవరితో కానీ వెళ్తే మాత్రం వచ్చే మజా వైఫ్తో వెళ్తే మాత్రం అస్సలు రాదు. ఓకే, బట్ నాదైతే అయిపోయింది కదా, నా పని అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ 6 months అయిపోతుంది. సో మ్యారేజ్ అయిపోయి ఇంకా నేను నా వైఫ్తోనే వెళ్ళాలా, లేదు ఒక్కడిని వెళ్తానంటే మాత్రం లక్ష్మీ సినిమాలో వాడిని ఉతికి ఆరేస్తుంది కదా, అట్లా ఉతికి ఆరేస్తుంది. ఎవడైనా అని పెళ్ళి కాకముందు మా వరకే సింహం అనమాట, పెళ్ళైన తర్వాత గ్రామ సింహం అయిపోతారు. సో అలానే ఉంది నా పరిస్థితి. యాక్చువల్గా ఒక్కడైతేనా విచ్చలవిడిగా తిరిగేటోడిని, ఇష్టం ముచ్చడు చూసేటోడిని, ఎంజాయ్ చేసేటోడిని, అన్నీ మాది మన కంట్రోల్లో ఉండేది. ఆఫ్టర్ మ్యారేజ్ నేను మా వైఫ్ కంట్రోల్లోకి వెళ్ళిపోయినా. నేననే కాదు, ఎవరైనా కానీ అంతే అనమాట. ఒక సైడ్కి అది మనకు మంచిదే, బట్ కొన్ని ఆనందాలు కాదు, అన్ని ఆనందాలు అయితే కోల్పోతాం. ఓకే, ఇంకా ఈ బెంగళూరు గురించి మాట్లాడుకోవాలంటే అస్సలు ఎస్టిమేట్ చేయలేమండి. బెంగళూరు మార్నింగ్ ఎలా ఉంటుంది, ఈవినింగ్ ఎలా ఉంటుంది, క్లైమేట్ ఎలా ఉంటుందో అస్సలు చెప్పలేము. జస్ట్ విత్ ఇన్ 1 hourలోనే మనం 3 climates చూడొచ్చు. అలాగే విత్ ఇన్ 1 dayలోనే అన్ని ఫేసెస్ ఆఫ్ బెంగళూరుని కూడా చూడొచ్చు అనమాట. మనము మార్నింగ్ నుంచి 9 వరకు ఎట్లుంటుందంటే కార్పొరేట్ ఏరియా అనమాట. లేవగానే పోవాలా, ఐటీకి పోవాలా, ఎవరి జాబులు వాళ్ళవి, ఎవరి పని వానది, ఎవరి గోళ వానిది, ఎట్లుంటేనా ఇంకా పరిగెడుతూనే ఉంటారు. ఈ మార్నింగ్ 9 తర్వాత నుంచి ఈ ఆఫ్టర్నూన్ లైక్ ఈవినింగ్ 6 వరకు ఈ జొమాటో, ర్యాపిడో, తర్వాత ఈ స్విగ్గీ ఫుడ్, ఆ డెలివరీ ఆర్డరు, ఈ బిర్యానీ అంట, అదంట, స్నాక్స్ అంటే ఇదంటే ఆర్డర్ పెట్టి సంక తింటారు. ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ ఇంటికి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చూద్దామా అంటే రెస్ట్ తీసుకుంటామంటే మహా అంటే ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకుంటారు. తర్వాత మళ్ళీ నైట్ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. బెంగళూరు నైట్ లైఫ్ ఇది ఒక డిఫరెంట్గా ఉంటుంది బెంగళూరులో, అస్సలు ఊహించలేమన్నమాట. సో నేను ఉండేది phase 1 కదా, phase 1 నుంచి వెళ్తున్నాము. మొత్తం 16 kilometers. యాక్చువల్గా అయితే ఇట్లా కింద నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ నేను ఎక్స్ప్రెస్ హైవే తీసుకుంటున్నాను. కొంచెం ఈజీగా వెళ్ళిపోవచ్చు. నేను కూడా లాస్ట్ 1 month నుంచి దీన్నే యూజ్ చేస్తున్నాను అనమాట. సిల్క్ బోర్డ్ వెళ్ళాలంటే చాలా యూస్ఫుల్గా ఉంది అయితే నాకైతే. సో చూసారు కదా టోల్ గేట్. సింగిల్ వేకి అయితే 25 rupees. లేదు డే మొత్తంలో నువ్వు ఎన్నిసార్లు అయినా తిరగచ్చు అంటే 35 కట్టేస్తే డే మొత్తంలో ఎన్నిసార్లు అయినా తిరుగుతావు. సో చూద్దాము, స్కాన్ చేయది 35 చూపెట్టు. అన్న 12 వరకు ఎప్పుడన్నా పోయి రావచ్చు కదా. 12 తర్వాత లేనా? ఎన్నర గంట? 12. ఓకే, థ్యాంక్స్ బై. సో ఇట్లా 35 రూపీస్తో కనుక తీసుకున్నామనుకో, నువ్వు 12 లోపు అంటే నైట్ మిడ్నైట్ 12 లోపు నువ్వు ఎన్నిసార్లు అయినా ఈ సూపర్ ఎక్స్ప్రెస్ హైవేని యూస్ చేసుకోవచ్చు అనమాట. లేదు 25 రూపీస్ ఇచ్చినామనుకో, ఓన్లీ 1 way అనమాట. ఇలా వెళ్ళేటప్పుడు అయితే 25, మళ్ళీ రిటర్న్ వచ్చినామంటే మళ్ళీ 25 పే చేయాలా. సో నేను మేబీ ఇప్పుడైతే నాకు ఆల్మోస్ట్ 8:30 అవుతుంది. నేను 11:30 లోపు క్లోజ్ చేసుకొని ఎక్స్ప్లోర్ చేసేసి వచ్చేద్దామని అనుకుంటున్నాను. కానీ ఎక్స్ప్రెస్ హైవే ఉంటుంది భయ్యా, జస్ట్ 10 minutesలో మనం సిల్క్ బోర్డ్కి వెళ్ళిపోవచ్చు. బట్ సాఫీగా ఉంది కదా అని గాలిలో పోయినారంటే మాత్రం గాల్లోనే ఉండిపోతారు, కిందికి రారు. సో జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకో విషయం ఏంటంటే మన పోలీస్ వాళ్ళు అంటారు, అదే మన భాషలో మాట్లాడుకుంటే మామూలు ఉంటారనమాట, సైడ్కి ఉంటారు. ఎట్లా అంటే స్పీడోమీటర్ పెట్టుకొని చెక్ చేస్తూ ఉంటారు. స్పీడ్ కనుక వెళ్ళినావా బిల్ పడుతుంది. సో జాగ్రత్తగా
వర్క్ ఉంటేనే ఒక మినిమం స్పీడ్తో వెళ్ళండి, వర్క్ లేదంటే నార్మల్ స్పీడ్తో వెళ్ళండి, హ్యాపీగా వెళ్ళిపోతారు. బెంగళూరు నైట్ లైఫ్ గురించి మాట్లాడుకున్నాము అంటే ఎలా ఉంటుందంటే మార్నింగ్ అంతా ఒక విధంగా ఉంటుంది, నైట్ అంతా ఒక విధంగా ఉంటుంది. యాక్చువల్గా ఇది 24/7 సిటీ అనమాట. 24 అంటే నీకు డే అనేది నైట్ అనేది ఇక్కడ పెద్ద డిఫరెన్స్ ఉండదు. మనకు జస్ట్ వ్యూ ఒకటి అంటే లైట్ ఫెయిల్ ఒకటి అవుతుందంటే మిగతా నీకు షాప్స్ కానీ ఫుడ్ ఐటమ్ కానీ తిరగడం కానీ సేఫ్టీ కానీ అంతా ఉంటుంది. బట్ సేఫ్టీ ఉంటుందని చెప్పేసి మనం కూడా ఎలాంటి అలా ఇచ్చలబిడిగా అయితే ఉండకూడదు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఇంకా పబ్ ఏరియా గురించి మాట్లాడుకుంటే భయ్యా బెంగళూరులో మాత్రం మస్తులు ఉన్నాయి. అప్సరసలు అయితే మనమ్మ కన్నుల విందు ఉన్నట్టు ఉంటుంది. ఇంకా సింగిల్స్ ఉంటారు చూసినారు భయ్య, వాళ్ళైతే ఇంకా పండగే పండగ భయ్య వీళ్ళకైతే పండగే పండగ భయ్య వీళ్ళకైతే పబ్బు లోపలికి పోవాల్సిన అవసరం లే, జస్ట్ బయట పబ్ ఏరియాకి పోయి బయట ఏదైనా పల్లీల షాప్ చూసుకొని పల్లీలు కొనుక్కొని చూసుకుంటా కన్నుల విందు చేసుకుంటే చాలు. మీ అమ్మాయి ఊరికి టైం అయిపోతుంది. అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. అలా ఉంటుంది అనమాట బెంగళూరు లైఫ్. ఇక్కడ అమ్మాయిలు ఉంటారు భయ, అది మోస్ట్ ఆఫ్ ది నార్త్ ఇండియన్స్ ఉంటారు. సో వాళ్ళు కొంచెం పాష్ ఉంటారు. యాక్చువల్గా వాళ్ళ సైడ్ అది ఓకే కల్చర్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కొంచెం స్పీడప్లో ఉంటారు. కానీ మన సైడ్ సొల్లు గడుస్తారు కదా. మామూలే అనమాట, చూసినప్పుడు మనకి పిచ్చ పిచ్చ ఆనందం ఉంటుంది. ఒక్కొక్కరు ఉంటారు భయ్య సరసలే అనమాట, కన్నుల విందే. చూడండి ఎలా ఉంటాయో వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ. నేను వీలైనంత వరకు చూపిస్తాను, ఎందుకంటే నాతో నా వైఫ్ ఉంది. నేను కళ్ళు వెనక అక్కడ తిప్పాను, ఆమె ఫోకసింగ్ కళ్ళు మాత్రం నా మీదనే ఉంటాయి అనమాట. కత్తులు ఉన్నట్టు ఉంటాయి అనమాట. జస్ట్ నేను అట్లా తిప్పే లోపే ఇక్కడ పొడుచుకుపోయిండే నాకు. సో ఏదో బతికిపోతున్నా, ఏదో ఒక వీడియో కారణం చెప్పి నేను కూడా కొంచెం అట్లా చూస్తా. కంట్రీలో ఉన్నావు బేట. యాక్సిడెంటా కాదు, అంబులెన్సే రిపేర్ వచ్చేసింది. థ్యాంక్ గాడ్ ఎవరికి ఏం కాలేదు. సో బట్ బీ కేర్ఫుల్. సూపర్ హైవేలలో కానీ ఎక్కడైనా కానీ మీ స్పీడ్ అనేది కొంచెం తగ్గించుకొని వెళ్ళడం చాలా మంచిది. ప్రశాంతంగా ఎక్స్ప్రెస్ హైవే మీద వచ్చి బాగా సాఫీగా వచ్చాం. ట్రాఫిక్ అనే మాటను మాట్లాడలేదు. ఎప్పుడైతే అది దిగామో సిల్క్ బోర్డ్ దాటంగానే ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఆల్మోస్ట్ 9 అవుతుంది, అయినా కానీ ఇంత ట్రాఫిక్ ఉంది చూడండి. వచ్చేసాం. సో ఇదే అనమాట కోరమంగళ పబ్ ఏరియా. స్టార్టింగ్లో పెద్దగా ఏం ఉండదు, కానీ లోపలికి పోయే కొద్ది ఉంటుంది రా నారాయణ. ఇంకా అంతే నారాయణ, చూసినోనికి చూసినంత, చేసినోనికి చేసినంత. బట్ ఈ బెంగళూరు ఎలా ఉంటుందంటే డబ్బు ఉన్నా లేకపోయినా అందరికీ ఒకే ప్రపంచం ఇస్తుంది అనమాట. సో ఎవరికి ఎంత కావాలనో అంతలో సాటిస్ఫై అయితే మాత్రం అందరూ హ్యాపీగా ఉంటారు ఇక్కడ. డబ్బు ఉన్నా లేకపోయినా అందరూ హ్యాపీగా ఉండొచ్చు. సో అది వాళ్ళ చేతిలోనే ఉంటుంది. సో నా చేతిలో నాతో ఇప్పుడు అమౌంట్ లేదు కాబట్టి నేను ఎక్కడ లోపలికి వెళ్ళాను, అంతా బయట నుంచి చూసుకొని చూపించుకొని వస్తానమాట. లెఫ్ట్ వస్తే రైట్ వస్తున్నారు, రైట్ వస్తే లెఫ్ట్ వస్తున్నారు. అరే కొంచెం చిన్నగా రండి భయ్, చిన్నగా రండి. ఓకే, ఇంకో విషయము, సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్. కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ఇంకా యాక్చువల్ కోరమంగళ అయితే ముందుంది, చూపిస్తాను. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే షేర్ చేయండి మీ దోస్తుగాళ్ళకి, ఎవరెవరు రావాలనుకుంటున్నారు ఈ ప్లేస్కి. ఇంకా చూసేద్దామా అసలైన బెంగళూరుని, ఎలా ఉంటుందో నైట్ లైఫ్ ఇన్ బెంగళూరు. పార్కింగ్ మాత్రం చాలా ఇబ్బంది, చాలా జాగ్రత్త పార్క్ చేసుకోవడం మంచిది. లాస్ట్ టైం నాకు ఊరికైనా దొరికేసింది పార్కింగ్. ఏమి అటు సైడ్ పెట్టకూడదు, ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఈరోజు. రే పార్కింగ్ దొరుకుతుందా లేదరా స్వామి? పార్కింగ్ లేదు ఇక్కడ, బైక్ పట్టదు. పార్కింగ్ ఉండే తలకాయ నొప్పి ఇంకా ఏడుండదు. ఏడన్నా పెట్టిపోదామా అంటే ఏదన్నా అవుతుందేమో అని ఇబ్బంది. సో ఇదే అనమాట కోరమంగళ. నేనేం చూడలేదు, మీరు కూడా చూడలేదని అనుకుంటున్నా.
ఎవరే కానీ ఇలా అయితే రావద్దండి ఈ ఏరియాకి. 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నావు. 3 4 గో. చూస్తున్నారు కదండి, ఇదే అనమాట కోరమంగళ. ఇక్కడ మొత్తం ఇట్లా టూ ఏరియాస్ మొత్తం ఫుల్గా పబ్బులే కవర్ అయి ఉంటాయి. ఎక్కడ చూసినా మొత్తం సౌండ్స్ అనమాట. ఈ సౌండ్స్ ఏంటంటే మంచి జోష్ ఉంటుంది మనది. ఇంట్రెస్ట్ లేనోడికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో అలా ఉంటుంది మొత్తం ఈ పబ్ ఏరియా. సో మనం అక్కడ బైక్ పార్క్ చేసుకోవచ్చుకున్నాం కదా. నేను ఇంకో విషయం చెప్పాలి, బైక్ అనేది చాలా జాగ్రత్తగా పార్క్ చేసుకోండి. ఎక్కడంటే అక్కడ పార్క్ చేసుకున్నారంటే మీరే రిస్క్ అవుతారు. సో చూసుకొని ఎక్కడ వీలైతే ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటేనా, ఎక్కడ ఏ రిస్క్ రాదని తెలిస్తేనా అక్కడ మాత్రమే బైక్ పార్క్ చేసుకొని ఇంకా లోపలికి వచ్చేయండి. చూస్తున్నారు కదా మొత్తం ఇవన్నీ పబ్సే. సౌండ్స్ మాత్రం బయటికి వస్తూనే ఉంటాయి. మనకు కూడా మంచి ఊపు వస్తుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఈ బెంగళూరు నైట్ లైఫ్ అనేది ఎట్లుంటుంది అంటే బెంగళూరుకి 2 ఫేసెస్ ఉంటాయి కదా. సో లైక్ రూపాయి కాయనికి ఒకటి బొమ్మ ఒకటి వచ్చు అన్నట్టు. సో ఇక్కడ బెంగళూరుకి మార్నింగ్ లైఫ్ అంతా ఒక విధంగా ఉంటే నైట్ లైఫ్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అసలు మంచి ఫుల్ జోష్లో ఉంటుంది అనమాట. మనం చెప్పలేము, చూస్తేనే మీరు మంచి జోష్లో ఉంటుంది అనమాట. ఇది చెప్పడానికైతే కుదరదు ఈ నైట్ లైఫ్ అనేది. సారీ ఈ పుష్. థ్యాంక్ యూ. వీడియోలో పడాలమ్మా. చారి గురుగారు, ఈ ఫీలింగ్ ఏంటరా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. మొసలి గుండె కదండి, అది అలాగే ఉంటుంది. సో మీకు ఆల్ యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి ఇక్కడ. స్కామ్స్ కూడా జరుగుతాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా పబ్బు కాస్ట్ విషయానికి వస్తే కన్నా ఒక్కొక్క పబ్బు ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది అనమాట. కానీ మోస్ట్ ఆఫ్ ది పబ్స్ ఎట్లా ఉంటాయండి 1500 అనమాట పర్ పర్సన్కి. అది కూడా ఓన్లీ బాయ్స్కి ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని సాటర్డే సండేస్కి ఎట్లా ఉంటాయండి బాయ్స్కి 1500 ఉంటుంది. గర్ల్స్కి వచ్చేసి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. సో బాయ్స్ 1500 ఇచ్చి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ 1500కి మనం స్పెండ్ చేయొచ్చు అనమాట ఆ అమౌంట్. సో ఆల్కహాల్ కావాలంటే ఆల్కహాల్ తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా స్నాక్స్ కావాలంటే స్నాక్స్ తీసుకోవచ్చు ఈ 1500 లోపలనే. ఇంకా మిగతా ఎక్స్ట్రా ఏదైనా అయితే మళ్ళీ మనం పే చేయాల్సి వస్తుంది. ఇంకా గర్ల్స్ అయితే మిగతా లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైతే తీసుకుంటారో అది పే చేయాల్సిందే, అది తప్పదు. సో మనం తీసుకుని వెళ్తే గర్ల్స్ని మనమే పే చేయాల్సి వస్తుంది. సో అది ఇంకా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదన్నమాట. ఇక్కడ సింగిల్స్కి అయితే ఇంకో విషయం అనమాట, మంచిగా అనిపించింది నాకు. ఇక్కడ చాలామంది గర్ల్స్ వాళ్ళే ఆఫర్ చేస్తారనమాట. లైక్ మేము మీతో పాటు వస్తాము, సో మీతో పాటు కొంతసేపు అలా ఎంజాయ్ చేస్తాము, సో మాకు మినిమం అయ్యే ఖర్చు మీరు పెట్టుకోండి అని. బట్ కొంతమంది మంచిగా ఉంటారు, కొంతమంది ఫ్రాడ్గా ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ ఫ్రాడ్గానే ఉంటారు. అంటే ఫ్రాడ్ అంటే ఏం లేదు, ఎక్కువ ఖర్చు చేపించేసి స్కామ్ చేసేస్తారనమాట. సో కొంతమంది గర్ల్స్ ఎట్లా ఉంటారంటే లిమిటెడ్గా కొంచెం వాళ్ళు కూడా కొంచెం దగ్గర రానియకుండా లిమిటెడ్ డిస్టెన్స్లో మనం ఎంజాయ్ చేయొచ్చు, వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు, అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఆల్ టైప్ ఆఫ్ స్కామ్స్ ఉంటాయి, ఆల్ టైప్ ఆఫ్ పీపుల్స్ కూడా ఉంటారు ఇక్కడ. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, బట్ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం కూడా. సారీ ఈ పుష్. సో ఇంకా మొబైల్ బడ్స్ అవన్నీ కూడా కొంచెం కేర్ఫుల్గా పెట్టుకోండి. సో కొంచెం అమ్మాయిలే కాకుండా మన వస్తువులు మనం కూడా కొంచెం చూసుకుంటే జాగ్రత్తగా ఉండండి.
సో ఇలా అన్నమాట పబ్స్ ఇలా చాలా ఉన్నాయి. వెళ్తూనే కొద్ది పబ్స్ వస్తూనే ఉంటాయి. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, బ్యాక్ సైడ్, ఇంకా మొత్తం ఇక్కడ అమ్మాయిలకు కూడా రెస్పెక్ట్ ఉంటుంది ఇక్కడ. ఎంత వాళ్ళు పాష్గా కనపడుతున్నా అని ఎవ్వరు ఎలాంటి యాక్టివిటీస్ చేయరనమాట. సో వాళ్ళ వేలో వాళ్ళు వెళ్తుంటారు, మన వేలో మనం వెళ్ళాలి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనం వెళ్ళిన తర్వాత అక్కడ తుండ్ర పనులు చేసినామా సో మంచిది కాదనమాట. మనం కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో వాళ్ళ కల్చర్ అనమాట, వాళ్ళ అలా డ్రెస్సింగ్ స్టైల్ వాళ్ళు అలా ఉండడము, వాళ్ళ పబ్స్ వాళ్ళ కల్చర్ వాళ్ళు అలా ఉంటారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అయినా చూడండి, లేదంటే అయినా మీకు అలాంటి ఏరియాస్ ఇంట్రెస్ట్ లేకపోతే వెళ్ళకండి. సో ఒకవేళ వెళ్ళినా కానీ ఎంతవరకు ఉండాలన్నా కూడా మనం కూడా అంతవరకే ఉండాలి. ఎక్స్ట్రాగా చేసామనుకోనా మనకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎవరే కానీ అలాంటి యాక్టివిటీస్ అయితే చెయ్యకండి. నేను ఇంతవరకు అయితే అలా చేసింది అయితే ఎవరు అలా చేసిన వాళ్ళు ఎవరిని చూడలేదు అక్కడ. ఈ కోరమంగళలో ఇంకా కొన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సో యానిమేషన్ డ్రా అనమాట. సో లైక్ విత్ ఇన్ 5 minutesలోనే మన బొమ్మ గీసి ఇచ్చేస్తాడనమాట. కొంచెం ఫన్నీగా ఉంటుంది. సో అలాంటి యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్తో కలిసి ఈ ఏరియాకి వెళ్ళాలనుకుంటారో వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేసి చెప్పండి నెక్స్ట్ టైం ఈ ఏరియాకి వెళ్దామని. సో సింగిల్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎంజాయ్ ద వీడియో.